ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. అదేంటి అంటే బిగ్ బాస్ ఇక రన్ కాదు, మూసివేయబడుతుంది అనేసి చాలా అన్ని న్యూస్ ఛానళ్ళలో కానీ కొన్ని రివ్యూస్లలో కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అసలు జరిగింది ఏంటి అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ కానీ లవర్స్ కానీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రీసెంట్గా కన్నడ బిగ్ బాస్ అయితే అది మూసేసిర్రు. కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ అధికారులే వచ్చేసి బిగ్ బాస్ హౌస్ను లాకౌట్ చేయడం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చి అది మూసివేసారు. అది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి హెచ్చరించారు, పట్టించుకోవడం పోని వాళ్ళు మూసేసారు. కన్నడ బిగ్ బాస్ అది అందరికి తెలిసిందే. మీరు బంద్ చేసి కంటెస్టెంట్లందరూ పంపేసారు. ఓకే, మన తెలుగు బిగ్ బాస్కు ప్రాబ్లం ఏం లేదు, మంచిగా నడుస్తుంది అని అనుకున్న టైంలోనే మళ్ళీ కొంతమంది జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో తెలుగు బిగ్ బాస్ 9 గురించి ఒకరు కేసు పెట్టడం అయితే జరిగింది. అసలు ఏం కేసు, అసలు ఈ కేసుతోని బిగ్ బాస్ క్లోజ్ చేస్తారా అనేసి చాలామంది ఒక డైనమాలో పడ్డారు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, బిగ్ బాస్ లవర్స్ 24/7 లైవ్ చూస్తే బిగ్ బాస్ లవర్స్ కూడా ఉంటారు. అసలు కేసు ఎందుకు పెట్టిరంటే ఈ బిగ్ బాస్ చేయబట్టే బయట ఉన్న యూత్ కొద్దిగా చెడిపోతున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ యువకులు ఇప్పుడు గ్రోత్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా బిగ్ బాస్ చూస్తే అనేసి కొంతమంది కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. అసలు ఏంది అంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడే వీళ్ళు ఎందుకు కేసు పెట్టినారంటే నా అనుమానం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాతనే వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసే పదాలు కావచ్చు, కొన్ని బాగా లేవు. అందుకు వాళ్ళు అది అర్థం చేసుకొని వాళ్ళు చూసి కేసు పెట్టిరేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు కేసు పెడితే పెట్టవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు కేసు పెట్టిరు, దానికి ఎవరు దానికి డిఫెండ్ చేయరు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా కేసు బుక్ చేసారు. ఎందుకంటే ఇప్పుడు నచ్చకుంటే ఎవరిదైనా కేసు పెట్టవచ్చు. ఇంతకుముందు కూడా బిగ్ బాస్ నచ్చలేదు అనేసి రాజకీయ నాయకులు కూడా, కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎదుటివాడు నచ్చకుంటే నచ్చలేదని చెప్పొచ్చు, వాళ్ళ పని చేసుకుంటారు. వీళ్ళకు అయితే బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు ఇప్పటి జనరేషన్కు అనేసి వీళ్ళు కేసు పెట్టారు. పోలీస్ వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసారు. అయితే క్లోజ్ చేస్తారా అంటే క్లోజ్ చేయరు. అయితే ఏంటి అంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో 24/7 మాట్లాడతారు. ఏదైనా వాడని మాట ఏదైనా గలీజ్గా మాట్లాడినప్పుడు ఎడిట్ టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎడిట్ చేసేస్తారు. అయితే నేను అనేది ఏంటి అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక ఇద్దరి వల్ల ఈ మాటలు వస్తున్నాయి అనేసి నా ఒపీనియను. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఆ మాటలు యూజ్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఎవరో మీకు తెలుసు, కింద కామెంట్ చేయండి. వాళ్ళు వచ్చినాక యూజ్ చేస్తున్నారు, కొద్దిగా ఓవర్ అవుతుంది. బిగ్ బాస్ కూడా స్టార్టింగ్ నుంచి మంచిగా ఉంది, ఈ 5th వీక్ నుంచి మళ్ళీ చేంజ్ చేసారు. మరి నాజు సార్ వచ్చిన తర్వాత యాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, బిగ్ బాస్ 9 అయితే క్లోజ్ చేయరు. వీళ్ళు కేసు పెట్టిన మాట నిజమే, ఇలాంటి కేసులు చాలామంది పెట్టారు, వాళ్ళకి నచ్చలే కాబట్టి పెట్టారు. ఓకే, వాళ్ళు పెట్టినందుకు వాళ్ళను ఎవరు కూడా ఏమనరు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు. ఓకే, బిగ్ బాస్ 9 అయితే క్లోజ్ కాదు. చాలామంది ఆపోతున్నారు, మూసివేస్తారు, బంద్ చేస్తారు. ఇక బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఎట్లా అనేసి ఆందోళన చెందకండి. బిగ్ బాస్ 9 రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బిగ్ బాస్ 9 అనేది ఉపాధి కూడా కల్పించింది, సెలబ్రిటీలను చేసింది, కామన్ మ్యాన్లను ఎంతోమంది సినిమా ఛాన్సులు ఇప్పించింది. ఓకే, అయితే లోపటున్న వాడే మాటలను బిగ్ బాస్ టీం వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి కేసులు, ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. లోపల ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు బ్యాడ్ కామెంట్లు, బ్యాడ్ మాటలు మాట్లాడకుండా మేనేజ్మెంట్ టీము కంట్రోల్ చేస్తే బయట ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటాయి. అంతేగాని బిగ్ బాస్ అయితే మూసివేయబడది, క్లోజ్ చేయది, రన్ అవుతుంది 100%. ఓకే, అయితే చాలామందికి తెలుసు బిగ్ బాస్ అనేది చెడు మాటలు ఉన్నాయి అవి ఇవి అనేసి
చాలామంది ఇంతకుముందు కూడా అన్నారు, వీళ్ళు అదే తీరుగా వీళ్ళు కూడా కేసు పెట్టారు, కేసు ఫైల్ చేసారు. ఓకే, ఇప్పటికైనా కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీము ఓష్ నాగార్జున గారు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఆ కంటెస్ట్ను కొద్దిగా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాడకుండా చూసుకుంటే బెటర్, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటాయి. అంతే కదా బ్రో, మీకు ఎవరి వల్ల ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎవరు అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు, మీ అందరికి తెలిసిందే. మీకు తెలిసినట్టయితే వారి పేరు కింద కామెంట్ చేయండి ఎవరు అనుకుంటున్నారో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి బ్రో. ఎవరు ఆందోళన చెందకండి, బిగ్ బాస్ రన్ అవుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.